యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి జరిగిందట. ఫర్నిచర్ ధ్వంసం చేసిన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. ఏమన్నాడినా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు శనివారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గురించి రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కొందరు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. నినాదాలు చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్ను, కంప్యూటర్ను, టీవీ, కుర్చీలు, కిటికీల అద్దాలు, నాయకుల ఫోటోలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు పోలీసులు నిలువరిస్తున్న సుమారు 15 నిమిషాల పాటు దాడి కొనసాగించారు. పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ చేరుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని భువనగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడి జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొల్పుల అమరేందర్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఉన్నా దాడిని ఎందుకు అడ్డుకోలేకపోయారని ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్తో వాగ్వాదానికి దిగారు. దాడిని నిరసిస్తూ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. సీఎంకు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దహనం చేసిరట. వైఫల్యాలు ఎత్తి చూపితే దాడులు చేస్తారా కేటీఆర్? ఓయ్ అమ్మ, దాడుల గురించి నువ్వే చెప్పాలనే. వామ్మో, వీళ్ళు అన్ని పార్టీల ఆఫీసుల మీద దాడులు చేశారు. వీళ్ళు కేటీఆర్ చెప్తుంది కదా, ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఇంటి మీద వాళ్ళ అమ్మ లోపల ఉండంగానే వెళ్ళి దాడి చేసి మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఆగమాగం చేయలే కవిత బ్యాచ్. కనబడ్డదా మనకి? వీళ్ళదంతా పవర్ కొట్లాట. నల్గొండలో ఆ యాదాద్రి జిల్లా ఆఫీస్ మీద దాడి అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. పవర్ ఎక్స్చేంజ్ అక్కడ అంతకుమించి ఏం లేదు. అయ్యా, అమాయకులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలారా, ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా కేసులు పెట్టుకోకండి. వాళ్ళంతా బాగానే ఉంటారు, వాళ్ళంతా సెటరైట్గానే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు. మీరు కొట్లాడాల్సింది ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ సమాధానం చెప్పాల్సింది. నల్గొండ భువనగిరి మనం హైదరాబాద్ నుంచి బీబీ నగర్ దాటిన తర్వాత, టోల్ గేట్ దాటిన తర్వాత నుంచి మొదలు పెట్టుకుంటే ఆ యాదగిరిగుట్ట ఎంట్రన్స్ వరకు, అంటే ఎంట్రన్స్ మీన్స్ ఆ హైవే వరకు, మనం లెఫ్ట్ టర్న్ అయ్యేంత వరకు ఆ కొండలు గుట్టలు మాయం చేస్తున్న దొంగలు ఎవరో తేల్చండి ఫస్ట్. దీని మీద మేము ఫోకస్ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. ఆ కొండలు గుట్టలు మాయం చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన దొంగలు ఎవరో ఫస్ట్ తేల్చండి. ఇదేం కూడా అవనండి బాబు. కేటీఆర్, నీకు దమ్ముంటే మాట్లాడు, దాని మీద నువ్వు అపోజిషన్ లీడర్ కదా ఇవాళ. ఆ కొండలు గుట్టలు మాయం ఎవడు చేస్తున్న చెరు లెక్కది. నువ్వు పైళ్ళ శేఖర్ రెడ్డి నువ్వు లెక్కది, అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు లెక్క తీయండి. మీరు ఇద్దరు లెక్కలు తీయండి. ఎవరెవరు కబ్జాలు పెడుతున్నారు? నయీం పోయిండు, 9 మనుషులు కూడా సైలెంట్గానే ఉన్నారు, వాళ్ళు ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారు. మరి నయీం పోయిన తర్వాత కూడా కొండలు గుట్టలు ఎట్లా మాయమవుతున్నాయి? మొత్తం ప్రకృతిని, పర్యావరణాన్ని మొత్తం దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు అందరూ స్వర్ణగిరి అనే టెంపుల్కి పోతూ ఉంటారు. ఏందనుకుంటున్నారు? గుడి కట్టిరు, చుట్టూ 200-300 ఎకరాల భూముల రేట్లు పెంచుకోవడానికి. మనం దేవుడో అని మనం పరుగులు పెడతా ఉన్నాం వాడికి. అడంతా ఎవరు పని చేసేదన్నా కింది స్థాయిలో అంతా మన పేద ప్రజలు, వాళ్ళకి ఎంత, వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళ కథ ఎంత. సో ఆ ఏరియాని మొత్తం చెరబట్టిరు. గ్యాంగ్ రేపే, భువనగిరిని గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మరి దాడులు దేనికి? ఇది ఆయన ఏమో అన్నాడట, వీళ్ళు పోయి దాడి చేసిరట. మీకు లొల్లి. జనానికి ఏం సంబంధం? ఇలా జనానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయన నోటి దూలో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, వీళ్ళు పోయాడు అటాక్ చేసిరు. జనానికి ఏమన్నా అయిందా? ఫర్నిచర్ పోయింది. పోనీ అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఎస్సీల అసైన్డ్ భూముల్లో కట్టిన పార్టీ ఆఫీస్ అది, అసైన్ ల్యాండ్లో కట్టిన పార్టీ ఆఫీస్ అది. శేఖర్ రెడ్డి, ఫస్ట్ నువ్వు దీనికి సమాధానం చెప్పు. ఫస్ట్ దాన్ని కూలగొట్టి ఆ ప్రజలకు డబ్బులు ఇవ్వండి, ఆ భూమి కేటాయించండి. ఎవరైతే భూమిని లాక్కున్నారో దళితుల దగ్గర ఫస్ట్ దాన్ని చేసి ఇవ్వండి. మీరు ఎవరైతే ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ ఇలా దాని మీద దాడి చేసారో, మీరు ఏం చేయాలంటే తక్షణమే అది అసైన్డ్ భూమిలో కట్టిరు, ఇది చాలా తప్పు అని చెప్పి ముఖ్యమంత్రిని తిట్టారు కదా, దాన్ని కూలగొట్టి, లేదంటే అది అట్లనే ఉంచి స్కూల్కో లేకపోతే ఒక పిహెచ్సి సెంటర్ నడిపియండి. అందులో కూలగొట్టడం ఎందుకు, అనవసరంగా డబ్బులు వేస్ట్. దాంట్లో ఒక ప్రాథమిక హెల్త్ సెంటర్ నడిపియండి.
మేము అదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పక్కనే ఎప్పుడో తెలుగుదేశం పార్టీ హయాంలో రాజాపేటలో ఒకటి, భువనగిరిలో ఒకటి, మోత్కుపల్లి నరసింహులు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రెండు రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టించిన. ఎంత అద్భుతం అంటే అవి చాలా పెద్ద గ్రౌండు, చాలా ఇదిగా ఉంటుంది. మొత్తం అవి సర్వనాశనం అయిపోయిన. ఎలక్షన్స్కి ముందు నేను ఆ లోపలికి వెళ్ళి చూపించిన. ఎవరైనా అక్కడున్న స్కూళ్ళ గురించి కానీ వ్యవస్థ గురించి కానీ ఎవరైనా మాట్లాడిరా? భువనగిరికి హైదరాబాద్కి మధ్యలో అసలు స్పేసే లేదు. అంత దగ్గర అయిపోయినాయి మొత్తం. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. హైదరాబాద్ని ఆనుకోని ప్రాంతంగా భువనగిరి మారిపోయింది. ఒక కంపెనీ వచ్చిన ఆడ దాని గురించి కొట్లాడండి. ఏమైనా ఉద్యోగాలు వచ్చినా దాని గురించి కొట్లాడండి. మీ కొట్లాట, మీ పౌరుషం అంతా ఆడ భూములు ఎవడైతే చెరబడుతున్నాడో వాళ్ళ మీద పడండి. మాట్లాడరు దాని మీద, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అంత కలిసే ఉంటారు కాబట్టి.